హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ సాంబార్. మరి ఫాస్ట్ గా వీడియో ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సాంబార్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, ఆనపకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, క్యారెట్, టమాటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ములక్కాడ ముక్కలు, కందిపప్పు, పోపు దినుసులు, సాంబార్ పొడి, ఇంగువ. ఇప్పుడు కందిపప్పుని ఉడికించుకోవాలి, మెత్తగా ఉడికించుకోవాలి. కొలత లెక్క అయితే కనుక 250 గ్రామ్స్ కందిపప్పులోకి 500 గ్రామ్స్ చొప్పున వాటర్ తీసుకోండి. కందిపప్పు ఉడుకుతున్నప్పుడే మనం మిగతా ఇందాక తరుక్కుని పెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు ముక్కల్లోకి సరిపడంత ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. చింతపండును కూడా ఇలా రసం తీసుకుని ఉంచుకోవాలి. పప్పు ఉడికిపోయింది. ఇలా మెత్తగా గుజ్జులాగా పప్పును ఉడకబెట్టుకోవాలి. ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ పప్పులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకుని కొంచెం లూజ్ చేసుకోవాలి. పప్పు కనుక కొంచెం గట్టిగా ఉంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఈ పప్పును మొత్తాన్ని మనం ముక్కల్లోకి యాడ్ చేసేసుకోవాలి. పప్పు కూడా ఇందులో కలుపుకున్న తర్వాత ఇంకొంచెంసేపు బాగా ఉడికించుకోవాలి మొత్తాన్ని. ఇప్పుడు ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అలాగే ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇది బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇందులోకి సాంబార్ పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది బాయిల్ అవుతూ ఉండగా మనం పోపుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వేయించుకున్న పోపుని మనం ఈ సాంబార్లోకి యాడ్ చేసుకోవాలి. అంతే గైస్, వేడివేడిగా సాంబార్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మటుకు మర్చిపోకండి.